వదిన గారు లేరా అన్నయ్య గారు? మీరొచ్చింది మీ అమ్మాయి కోసమా మా అమ్మ కోసమా? మన వెర్రిమాల కొంత వేళక పనే ఉంటుందిలేరా. ఇప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోతుంది కదా. అమ్మా మౌనిక, మౌనిక. అమ్మా అమ్మా మౌనిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? లేదండి, రోజుకో రకం చిత్రహింసలు పెడుతున్నాను. మీ అమ్మాయి మా ఇంట్లో ఎందుకు బాగుంటుంది? బాబుకి బాలు మీద కోపం ఇంకా పోయినట్టు లేదు. చచ్చేదాకా పోదు. వాడితో మీకేంటి బాబు? మా అమ్మాయి మీరు బావుంటే చాలు. అదే నేను చెప్తూ ఉంటాను. ఏమా, ఒంటి మీద నగలేం లేవు? బంగారం రేటు పెరిగిందని మేమే అమ్మేసుకున్నాం. మా అత్తయ్య గారు చాలా నగలిచ్చారమ్మా, కానీ నీకు తెలుసు కదా, సింపుల్ గా ఉండడమే నాకు ఇష్టమని. ఎంతసేపు అయింది వదిన గారు వచ్చి? ఇప్పుడే వచ్చాం వదిన గారు. బాగున్నారా? బాగున్నానండి. మా అమ్మాయి పని పాట అన్నీ బాగా చేస్తోందా? మీతో బాగానే ఉంటుందా? అదంతా సరే, ఊరికే మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చారా? లేదండి, ఒక విశేషం ఉంది. మా పెద్ద కోడలు రోహిణికి, చిన్న కోడలు శృతికి పెళ్లవగానే 16 రోజుల పండగ చేయడం కుదరలేదు. అందుకే నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మిమ్మల్ని అందరినీ పిలవడానికొచ్చాం. రే సంజు, చిన్న కోడలు శృతి అంటే నాతో పెళ్లి ఫిక్స్ అయ్యాక వీళ్ళ అబ్బాయితో లేచిపోయింది ఆ శృతే కదా డాడీ? అంటే మరి జరిగింది చిన్న విషయం ఏం కాదు కదా. మాకు అవమానమే కదా. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. మౌనికకి నల్ల పూసలు గుచ్చే రోజే అదంతా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా రావాలంటే మాకు ఆత్మాభిమానం ఒకటి ఏడుస్తుంది కదా. అసలు ఈ ఫంక్షన్ మీ ఇంట్లో చేస్తున్నారా? మా ఇంట్లో కాదు, వాళ్ళింట్లో కాదు, ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అదే, వాళ్ళు చేస్తున్నారా మీరు చేస్తున్నారా అని. వాళ్లే. ఎవరు చేస్తే ఏంటి డాడీ? మనకు జరిగింది అవమానం ఒక్కటే కాదు, మోసం కూడా. అలాంటి వాళ్ళు చేసే ఫంక్షన్ కి మనం వెళ్ళడం ఏంటి? అయ్యో, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా పిలవాల్సింది ఇంటి ఆడపడుచునే కదండి. వదిన గారు, మీరైనా ఆ అల్లుడు గారికి సర్ది చెప్పండి. అంటే నేను రాని చోటికి మీ అమ్మాయి వస్తే చాలా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. ఇంకేంటమ్మా మీ ఉద్దేశం? ఎన్నిసార్లు చెప్పాలి? ఆయనకిష్టం లేదు, మా మామయ్య గారికి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు కదా. వదిలేయచ్చు కదా. ఇప్పుడు నేను రాకపోతే ఫంక్షన్ ఏం ఆగిపోదు. మేం రాము, మీరు వదిలేయండి. అది కాదే, కనీసం నువ్వైనా. నేనెలా వస్తానమ్మా? ఆలోచించే మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను మీ ఇంటి కూతుర్ని మాత్రమే కాదు, ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి గౌరవం నిలబెట్టాల్సిన దాన్ని. నా భర్త అత్తమామలు రాని చోటికి నేను మాత్రం ఎందుకు వస్తానో, ఎలా వస్తాను? అది కాదు ప్రభావతి, వదిలేయ్. మౌనికి చెప్పేది కూడా నిజమే కదా. వియ్యంకులు అల్లుడు గారు రాని చోటుకి మన అమ్మాయిని రమ్మనే హక్కు మనకు లేదు. అమ్మా మౌనిక, ఈ ఇంటి కోడలుగా నువ్వు మాట్లాడింది 100 పాళ్ళు కరెక్టేనమ్మా. మేమేం బాధపడ్డం లేదు, పైగా సంతోషంగా ఉంది. సరేనా? వెళ్ళొస్తామండి. వస్తాం బాబు. వస్తావమ్మా. అదేంటండి మౌనిక అలా మాట్లాడేసింది? అసలది మన మౌనికేనా? కాదు, మన మౌనిక కాదు, వాళ్ల కోడలిగా మాట్లాడింది. చిన్న వయసులోనే అత్తింటి గౌరవం గురించి ఒక కోడలు ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించింది. దాన్నే మెచ్యూరిటీ అంటారు. అంటే దాని అర్థం నీకు జన్మలో తెలియదులే. పద పద. ఏంటే చాలా ప్రేమ ఒలకబోసావు? ఇదంతా నిజంగా మా ఫ్యామిలీ మీద గౌరవమే? అక్కడలా మాట్లాడి ఇక్కడికొచ్చి ఫీల్ అవుతున్నావా? లేదండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీకు ఇష్టం లేని పని నేనెందుకు చేస్తాను? మీకు మా వదిన వాళ్ల వల్ల అవమానం జరిగిందని నాకు పెళ్లికి ముందే చెప్పారు కదా. అయితే నీకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదంటావు? ఏ నాటకాలాడుతున్నావే? ఎక్కడ మీ అమ్మ మీద అయ్య మీద సీరియస్ అవుతాను అని నాకన్నా ముందే నువ్వే జాగ్రత్త పడుతున్నావు. నీకు ఇన్ని తెలివితేటలున్నాయని నాకివాళే తెలిసిందే. సడన్ గా నీకు మా మీద మా ఇంటి మీద గౌరవం పుట్టుకొచ్చినట్టు భలే మాట్లాడవే. నీ చావు తెలివితేటలు నా ముందు చూపించకు. మీకు నచ్చని పని చేయడం నాకు నచ్చదని చెప్పడం కూడా తప్పేనా? ఇది మీ ఇల్లే కాదండి, మన ఇల్లు. మనిల్లా? మీ బాబు కట్టించాడా లేదా మీ బాలుగాడు కట్టించాడా? మీ ఇల్లే, కానీ మీరు నా మెళ్ళలో తాళి కట్టిన తర్వాత నాకిది పరా ఇల్లు ఎలా అవుతుంది? నా ఇల్లే కదా. ఏంటే
మాటకు మాట సమాధానం చెప్తున్నావు నిన్ను. ఆగరా ఆగు. నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించే అది పుట్టింటి శుభకార్యానికి కూడా రానని చెప్పిందిరా. ఇంకెప్పుడు నీ భార్యను అర్థం చేసుకుంటా? నువ్వు దీన్ని మాటి మాటికి వెనకేసుకురాకో. రే కొంచెం మనిషిలా ఆలోచించరా. నిన్ను అర్థం చేసుకుని నీకు నచ్చినట్టు ఉండాలనే వెర్రి ఆశతో ఏదో ప్రయత్నం చేస్తుందిరా ఈ అమాయకురాలు. ఇక నుంచైనా నీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు రామ్మా. అమ్మయ్యా, ఈలావతి నిద్రపోయినట్టుంది. మిగతా అందరూ కూడా పడుకున్నట్టున్నారు. చడి చప్పుడు లేదు. మీనా మీనా మీ ఇక్కడే ఉన్నాను. ఇంట్లో నరమానవులంతా నిద్రావస్థలో ఉన్నారు. నేనేం తెచ్చానో చెప్పుకో. ఏం తెస్తే ఏం లాభం? ఎవరో ఒకరు వచ్చి తినిపోతారు కదా. హల్వానేగా. కాదు, హల్వా తెస్తే ఆ హవలాగాడు లక్షలు మింగినట్టు మింగేస్తాడని తీసుకురాకూడదు అనుకున్నాను. మరి నువ్వే చెప్పుకో. మల్లెపూలేగా. అలా ఎలా కనిపెట్టావు? పూలు అమ్ముకునేదాన్ని ఆ మాత్రం గుర్తుపట్టలేనా? పూలు అమ్ముకునే బుద్ధి పోనిచ్చుకోలేదు. పోలగంప. ఆ, అవును, ఈ పూలు ఎక్కడ కొన్నారు? బస్ స్టాండ్ దగ్గర. ఎందుకు? ఆ, అదేదో మన షాప్లోనే తీసుకోవచ్చు కదా. ఆహా, ఎన్ని తెలివితేటలున్నాయో నా బంగారు పూలగంప. నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నీ దగ్గరే పూలు కొని నీ దగ్గరికి వచ్చి ఏం తెచ్చానో చెప్పుకో అని వెర్రి వెంగళప్పలా అడగాల? ఆ, అదేముందండి, మన డబ్బు ఎవరికో కాకుండా మనకే చేరేది కదా. నువ్వు ప్రతిదానికి మోరలేసి లెక్కలేకు. పెళ్ళం మొగుళ్ళు అన్నాక ఓ ముద్దు మురిపం ముచ్చట అచ్చట ఉండాలి. ఎచ్చట ఇచ్చటే. తిరుగు. ఈ పూట ఏలపాట లేదు కాబట్టి మనదే రాజ్యం. అమ్మో, విజిలం వచ్చేసింది. పని పాట వేళాపాల ఏమీ లేదు. ఇప్పుడు రండి. గూడ్స్ బండిలో సైరన్ మోగించుకుంటూ వెనకాల 2 బోగీలు వేసుకుని వస్తుంది చూడు. అమ్మో, మీరింకా పడుకోలేదా మీనా? ఈ ఈలావతి చేసే గోలకి ఎలా నిద్రపడుతుంది డబ్బుడమ్మా? సరే రేపు మనం ఫంక్షన్ కి ఏమేం కట్టుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటేమో వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి, ఒకటి ఫంక్షన్ లో కట్టుకోవడానికి, ఒకటి ఫంక్షన్ అయ్యాక ఆ పట్టు చీర విప్పేసి కట్టుకోవడానికి. మొత్తం 3 చీరలు తీసుకెళ్ళాలి. ఎందుకు? ముగ్గురు కలిసి బీరువా మోసుకెళ్ళండి. ఒకటి దిగాక కట్టుకోవడానికి, ఒకటి తిన్నాక కట్టుకోవడానికి, ఒకటి తినేటప్పుడు కట్టుకోవడానికి. రేయ్, మా ఆడవాళ్ళ విషయం నీకెందుకురా? సరే, మీరు సెలెక్ట్ చేసుకోండి అండి. ఫంక్షన్ లో ఇది కట్టుకుంటానమ్మా. శృతి వాళ్ళ ఇంటికి బాగా డబ్బున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా. అయినా వాళ్ళ సంగతి మనకెందుకండి? మీకేది నచ్చుతుందో అది కట్టుకోండి. అత్తయ్య, నేను మాత్రం ఈ చీర కట్టుకుంటాను. ఇది కట్టుకుని నువ్వు మీనా వాళ్ళ బస్తీలో పేరెంటానికి వెళ్తావా? గ్రాండ్ గా ఉండాలమ్మా, గొప్ప వాళ్ళ ఫంక్షన్ కదా. ఇది ఈ చీర కట్టుకో, బాగుంటుంది. సరే అత్తయ్య. నువ్వు అదే కట్టుకోమ్మా శృతి. తర్వాత ఎలాగూ మీ అమ్మ ఏ 50,000 ఖరీదు చేసే చీర పెడుతుందో. మ్యాచింగ్ గాజులు, నెయిల్ పాలిష్, జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకుందామా? మేము ఇంక పడుకోకర్లేదా? అయిపోతుందిలే బాలు. ఏరా, ఏంటో కయ్యమంటున్నావు? ఇక్కడే కూర్చుని తెల్లవార్లు ముచ్చట్లు పెట్టుకుంటా. అయిపోతుందిలే బాలు, వెళ్ళిపోతాం కదా. మీనా, వీళ్ళు ఇన్ని రకాలు సెలెక్ట్ చేస్తున్నారు. రేపు నువ్వేం చీర కట్టుకోబోతున్నావు? ఉన్న వాటిలోనే మంచి చీర చూసి కట్టుకుంటానులేండి. అబ్బో, దాని దగ్గర బీరువా నిండా మూలుగుతున్నాయి. మరి పుట్టింటి పట్టు చీరలు దాచుకోవడానికి బీరువా సరిపోక పూల కొట్లో ఓ మూర కొన్న వాళ్లకు ఒక చీర ఫ్రీ అని పంచుతోంది. మీనా, నా దగ్గర కట్టుకుని చీరలున్నాయి, ఒకటి నువ్వు తీసుకో. కట్టుకున్న వాడు తెచ్చిన చీర కాకుండా ఏ చీర కట్టుకున్నా నాకు తృప్తిగా ఉండదు శృతి. ఏమీ అనుకోకు. ఆయన నాకు మంచి చీరలే కొన్నారు. ఒకరికేం తక్కువ లేదు. ఏంటి ఇంకా అయిపోలేదా? కానివ్వండి, పొద్దునే లేవాలి కదా. అయ్యో, వెళ్ళి తొందరగా పడుకోండి. ఇదిగో ఈలావతి, మళ్ళీ విజులు ఊదుకుంటూ నిద్రలేపావు, బయటికి పంపించేసి తలిపేసుకుంటాను. తెల్లవార్లు వాచ్మెన్ లాగా వీధిలో విజులు ఊదుకుంటూ తిరగాలి. బాలు మీనాకి పువ్వులు తెచ్చాడు. ఇంకాసేపు ఉంటే మనల్ని కూడా బయటికి తరిమేస్తాడు. పదం. అత్తయ్య, వెళ్దాం పదండి. అదేంటమ్మా, మ్యాచింగ్ నగలు చూసుకోలేదు కదా? అవన్నీ మనం పొద్దునే చూసుకోవచ్చు ఆంటీ. రండి వెళ్దాం. అది అత్తయ్య, నిద్ర సరిపోకపోతే మీ గ్లామర్ తగ్గిపోతుంది అత్తయ్య. అవునవును, అది నిజమే. పదండి.
ఎవరు రారలే బాలు, తిట్టుకోకు. అయ్యో ఛీ, వాళ్ళకి అర్థమైపోయింది. నీ తల్లో పూలు చూసా? పర్లేదులే. అబ్బబ్బబ్బబ్బా, అవతల ఫంక్షన్ కి టైం అవుతుంటే ఇంకా ఎవరు రెడీ అవ్వలేదా? అయ్యో. ఏ మీనా, అన్ని పనులు అయిపోయాయా? అయిపోయాయి అత్తయ్య. సరే సరే, ఈ లోపు ఖాళీగా ఏం చేస్తావు? ఆ లోపు టీ పెట్టి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. శృతి వాళ్ళు రెడీ అయ్యారా లేదా? శృతి, లక్ష్మి కళ ఉట్టి పడుతుందమ్మా. అక్కడ ఇంకా 2-3 చీరలు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది ఓ 4-5 బాగా రిచ్గా ఉన్న చీరలు పెట్టుకోమ్మా. సరే ఆంటీ, మీరు రెడీ అయిపోయారా? నేను కోడి కోయకు ముందే లేచి రెడీ అయిపోయాను. మీరు త్వరగా కిందకు వచ్చేయండి. రోహిణి వాళ్ళు రెడీ అయ్యారో లేదో? ఆంటీ అడావిడి చూస్తూ ఉంటే అప్పుడప్పుడు హాస్టల్ వార్డెన్ లా కనిపిస్తారు. ఫంక్షన్ అంటే అంతే, అమ్మ హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఏంటండి రెడీ అవ్వకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? నేను రెడీ అయ్యే ఉన్నాను. ఏంటి ఈ చొక్కా ప్యాంట్ తోనా? అక్కడ జరిగేది మనలాంటి మిడిల్ క్లాస్ ఫంక్షన్ కాదు, రిచ్ ఫంక్షన్. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. మలేషియా నుంచి వియ్యంకులు వస్తున్నారు. వాళ్ళందరి ముందు మీరు ఇలా చీప్ గా కనిపిస్తే నన్ను తక్కువగా చూస్తారు. వెళ్ళండి, వెళ్ళి రిచ్ గా కనిపించే డ్రెస్ వేసుకుని రండి. ఇది బానే ఉంది కదా ప్రభా? బా, అది మీరు కాదు, చూసిన వాళ్ళు చెప్పాలి. వెళ్ళండి వెళ్ళండి. బా ఏంటో మనిషి. అమ్మ రోహిణి, అత్తయ్య. మలేషియా నుంచి మీ నాన్న వస్తున్నారు కదా? వస్తుంటారు అత్తయ్య. సరేనమ్మా, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యారా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను అన్ని మర్చిపోయానా లేక అన్ని సరిగ్గానే పెట్టానా? రోహిణి, నా సూట్ ఐరన్ చేయవా? ఓకే మనోజ్, ఇప్పుడే చేస్తాను. ఆంటీ మీరు రెడీ ఆంటీ? సరే సరే సరే, రండి. రవి, లగేజ్ అంతా కార్లో పెట్టేసే, ఏది మిస్ అవ్వకూడదు. ఓకే, నేను చూసుకుంటాను. ఏరా రవి, కార్లు వచ్చాయా? బాలు అన్నయ్య కార్ల గురించి చూసుకుంటానన్నాడు. వాణ్ణి నమ్ముకుంటే కష్టం, ఎందుకైనా మంచిది ఫోన్ చేసి కనుక్కోవాణ్ణి. మీరంత భయపడకండి, ఒక పని చేస్తానంటే ఆయన చేసి తీరుతారు. నువ్వో దానివి, మొగుడు మీద మాట పండివ్వు. మీనా, ఇదిగో నీకోసం చీర తెచ్చాను, త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అప్పులవుతున్నా ఈ సోకులకేం తక్కువ లేదు. పని బట్ట లేనోళ్ళే అంతలా రెడీ అవుతున్నప్పుడు నా భార్యకి ఏం తక్కువ? ఈ రోజు ఫంక్షన్ వాళ్ళది, నీ పెళ్ళాంది కాదు. నేనేదో కావాలని మీనాకి కొత్త చీర కొనలేదన్నట్టు మాట్లాడుతున్నావు. హలో హడావుడమ్మా, నేనేం అలా అనలేదు. నువ్వు భుజాలు తడువుకోకు. నా భార్య అందరి ముందు గొప్పగా ఉండాలని తెచ్చాను. ప్రభా, వాడి భార్యకు వాడు తెచ్చుకుంటే నీకేంటి సమస్య? మీనా, నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి రెడీ అయ్యిరా. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? ఇలాగే వచ్చేదాన్ని కదా. మీనా, ఇదేం పెద్ద కాస్ట్లీ చీర కాదు, కొత్త చీర. నా తృప్తి కోసం తెచ్చాను, వెళ్ళి కట్టుకోపో. వెళ్ళు వెళ్ళు, టైం లేదు, త్వరగా రెడీ అయ్యిరా. అద్దం ముందు నించుని అందం చూసుకుంటూ మురిసిపోతూ కాలయాపన చేయకు. ప్రభా, నువ్వు నోరు మూసుకుంటే మనం బయలుదేరొచ్చు. రోహిణి, మీ రెడీయే కదా? రెడీ అత్తయ్య. ఒరే మనోజ్, నువ్వు పెద్ద ఆఫీసర్ లా ఉన్నావురా. లా ఉన్నాడు, ఆఫీసర్ ఏం కాదుగా. చూసుకుంది చాలే, బయలుదేరండి. ఈవిడొకర్తి పెళ్ళాన్ని కూడా కళ్ళారా చూసుకునేవద్దు. రండి పదండి పదండి. వెళ్లేదారిలో కామాక్షిని కూడా ఎక్కించుకున్నాడు. సరే సరే, ఎక్కించుకుందాం రా. నమస్తే. నమస్కారం అండి. ఆ సత్యం వాళ్ళు వస్తే నువ్వే రిసీవ్ చేసుకో. నమస్తే అండి. ఎందుకు? మీ మనసులో ఏముందో వాళ్ళకి ముందే అర్థం కావాలా? వాళ్ళు జన్మలో మన ముందు తలెత్తుకోకుండా చెయ్యాలి. ఏదో చేయబోయి ఇంకేదో చేయకూడదు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతాయి, మీరేం టెన్షన్ పడకండి. నమస్తే. ఈ దెబ్బతో శృతికి అత్తగారింటికి వెళ్లాలంటేనే అసహ్యం పుట్టాలి. శృతి కోసం చచ్చినట్టు రవి మన ఇంటికి ఇల్లరికం రావాలి. ఇవాళ ఇక్కడ ఇదే జరుగుతుంది. దిగండి దిగండి దిగండి, తొందరగా రండి. అదిగో తగలడ్డారు, నేను వెళ్తున్నాను. కాసేపు మంచితనం నటిస్తే పోయేదేముంది, ఆగండి. ముందు వాళ్లే వచ్చేసారు. ఫంక్షన్ చేసేవాళ్లే ముందొస్తారు, నువ్వెందుకంత హడావిడి చేస్తున్నావు? ఇదేమీ ఊళ్ళో పెళ్లి కాదు కదా అన్నయ్య, ఆ మాత్రం హడావిడి పడాల్సిందే. నమస్కారం అందరి గారు. నమస్కారం. నమస్కారం బావగారు. నమస్కారం. రోహిణి తరపున వాళ్ళు రాలేదా? తండ్రి బాధ్యత అసలు గుర్తుందా ఆయనకి? ఇక్కడ అంతసేపు ఆగే టైం మనకి లేదు కదా, ఒకసారి ఫోన్ చెయ్యి. ఈ రోజు బాలు ఒక్కడి వల్లే నువ్వు సేవ్ అవుతావు. ఇంతకీ నువ్వు సెట్ చేసిన అతను వస్తున్నాడా? దారిలో ఉన్నాడు. బాలు తాగితే చాలు మొత్తం అల్లకల్లోలం చేసేస్తాడు.
ఫంక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు బాలుని బాగా ఇబ్బంది పెడతారు. వాడు కొట్టాడని మనం గొడవ చేయొచ్చు. అప్పుడు అందరూ వాడిని చీకొడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లో వెల్లుల్లి అలాగే ఆనియన్ వేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 7-8 వరకు కూడా పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కూడా జీలకర్రను వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని బాగా వేయించుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఒక 5 టమాటాలను తీసుకున్నానండి. మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆయిల్లోనే టమాటో ముక్కలు కూడా బాగా వేగాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోండి. మరీ ఎక్కువ చింతపండు వేసుకోవద్దు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటో ముక్కలు ఇలా బాగా మెత్తబడే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటో ముక్కలు బాగా కుక్ అయిపోయాయి కదా. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ధనియాలు ఉంది కదా, దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. సో కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే పోపును వేసుకోవచ్చు. నేనైతే పోపును వేసుకోవట్లేదు. రైస్ అండ్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.